मैं दादा पीर शेख दादा पीर उर्फ वडला दादा पीर। कल प्रोद्दटूर में एक अंजुमन का इलेक्शन चला। खुशी की बात हो, हमारे भाई मुख्तार भाई को मुबारकबाद देता हूँ। मैं प्रेसिडेंट के जैसा इलेक्ट हुए, इलेक्ट की हुए, उनके बारे में मुबारकबाद देता हूँ। और दूसरी बात क्या बोले तो प्रोद्दटूर में पहले से 2 अंजुमना है। ప్రొద్దుటూరులో ముందు నుంచి 2 అంజుమన్లు ఉన్నాయి। 87/84 రిజిస్టర్ నెంబరు ప్రొద్దుటూరు అంజుమంది। మూడంపల్లిది ఒక నెంబరు తక్కువ ఎక్కువ ఉంటుంది, 2 ఒకటేసారి చేసినారు। దానికి 110 సంవత్సరాల చరిత్ర అని ఏదో చెప్పినారు। మంచిదే, 110 కావుంటే 200 ఏళ్ల చరిత్ర అని మనం చెప్పుకుందాం। దాంట్లో కొంతమంది సర్ఫరస్లు ఉన్నారు। ఆ సర్ఫరస్లు మేమే న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిపినామని వాళ్ళు చెప్పినారు। దాంట్లో ఒక ఆయన అయితే దేశభక్తుడు ఉన్నాడు, అరబీ మద్రసా, అరబీ ఎయిడెడ్ స్కూల్ అమ్ముకున్నాడు ఆయన ఒక సర్ఫరస్ అంట। కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు సర్ఫరస్లలో కూడా। దాని గురించి మనకు అనవసరం, అది ఎట్లన్నా జరగని ఏమన్నా జరగని। ఈరోజు మేము అల్హమ్దు అంజుమనే ఇస్లామియా అని ఒక ధార్మిక సంస్థను రిజిస్టర్ చేసుకొని మేము ముందుకు పోవాలనుకుంటున్నాం। దాంట్లో మెయిన్గా విద్య, వైద్య, న్యాయ సలహాలు, ధార్మికము, వక్బోర్డు ఆస్తుల పరిరక్షణ, ఇది మేము చేయాలనుకుంటున్నాం। దీనికి ప్రొద్దుటూరు ప్రజలందరిది సహకారం మాకు కావాలా, అందరూ దీంట్లో భాగం పంచుకోవాలని నేను కోరుకుంటున్నా। ఈ విద్యా వైద్య దీంట్లో మాకుండే నాలెడ్జ్ ప్రకారము కొన్ని ఇప్పుడు గల్ఫ్ ఉంది, మా పిల్లకాయలంతా చదువుకొని బేకారుగా ఊళ్ళలో ఉంటారు। ఏ కోర్స్ అయితే శిక్షణ చేస్తే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అనేది దానికి సలహా ఇచ్చి, దానికి ట్రైనింగ్ ఇచ్చి, గల్ఫ్కు ఏదన్నా పోయేటోళ్ళు ఉంటే రికమెండ్ కూడా చేస్తాను నేను। అట్లా ఇంకా కొన్ని వైద్యం ఉంది, వైద్యంలో కూడా నేను చాలా ఫాస్ట్గా లేటెస్ట్ పద్ధతిలో దాంట్లో చేయాలనుకుంటున్నాం। అవన్నీ ఇప్పుడు బాడీ అయిన తర్వాత బాడీ నిర్ణయిస్తుంది। ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు। 4 కలిసి కలహాలు చేసుకునేదానికన్నా విడిపోయి సుఖంగా సంసారం చేసుకునేది మంచిది కదా। దాంట్లో ఉండి ఇప్పుడు నువ్వు లావుగా ఉండవు, నువ్వు నల్లగా ఉండవు అని కొట్లాడుకునేదానికన్నా ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది, దర్గా కట్టినాం మేము। దానికి కావలసిన సిమెంట్ అంతా నేను ఇచ్చినాను। దర్గా స్వామి మీద పెద్ద భక్తుని నేను। భక్తి ఉండాలంటారు, భక్తి ఉండేటోళ్ళని పక్కన పెడతారు। కంపల్సరీ ఇప్పుడు అన్నదమ్ములు విడిపోతే సంసారం పక్కన పెట్టుకుంటే వేరు గుంపటి కాక ఇంకేముంది? అది మొత్తము అందరి సహకారంతో, అందరూ భాగస్వామ్యంతో నడుస్తుంది। దీంట్లో ఫస్ట్ మా కండిషన్ ఏమంటే, దీంట్లో మెంబర్ కావాలంటే కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలా, లేకుంటే ఆలిమై అయినా ఉండాలా। మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కదా, ఎట్లా సంస్థ మీద? ఏం ఆరోపణలు ఉన్నాయి నా మీద? పోయిన సంవత్సరం అయింది। మంచి ప్రశ్న అడిగినారు మీరు నాకు। నేను వక్బోర్డు ఆస్తుల గురించి నేను ఎక్కడ కూడా ఎవరితో రాజీ కాకుండా, నాకు లక్షలు ఇస్తామన్నా కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర తీసుకోకుండా వక్బోర్డు ఆస్తుల గురించి నేను పోరాడితే, వక్బోర్డు ఆస్తులు అమ్మినోళ్ళు నా మీద కుట్ర చేసి కేసు పెట్టినారు। ఏదో వక్బోర్డు ఆస్తులు కొన్నోళ్ళయి అమ్మినోళ్ళయి జాతకం మొత్తం ఉంది, మొత్తం మీ చేతికి ఇస్తా, మొత్తం మళ్ళా ఇంకొక ప్రెస్ పెట్టి అందరి చేతికి ఇస్తా। మొత్తం 50 సెంట్లు అమ్మినాడు, ఇప్పుడు సెంటు 30 లక్షలది, డాక్యుమెంట్లతో సహా నా దగ్గర ఉన్నాయి। అతనే నా మీద కుట్ర చేసి నా మీద కేసులు పెట్టించినాడు। ఆ కేసు కూడా గౌరవనీయులు కడప జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ గారు ఫాల్స్ కేసు అని ఈ లెటర్ ఇచ్చినారు, ఫాల్స్ కేసు అని।
ఒకసారి మీరు చూడండి. కడప జిల్లా కోర్టు, పోస్కో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కేసు కొట్టేసింది. ఆరోపణలు అభియోగాలు పెట్టడం చేశారు. నన్ను కుట్ర చేసి నేను వీళ్ళకి అడ్డం వస్తాడా అని, అంజుమన్కి అడ్డం వస్తాడా అని, వక్ఫ్ బోర్డు ఆస్తులకు అడ్డం వస్తానని నా మీద చేశారు. దేవుడు నన్ను ఆ అల్లానే నాకు కాపాడినాడు. ఆల్రెడీ మీరే చెప్తారు 2 సంస్థలు ఉన్నాయి, ఇది 3వ సంస్థ. 3వ సంస్థ ఇది. ఒకటి మోడంపల్లి అంజుమన్ ఉంది, రెండోది పొద్దుటూరు అంజుమన్ అనేది ఒకటి ఉంది. ఇది మాది 3వది, 2వది కాదు. మీతో కలిసి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేల మంది వస్తున్నారు మా దగ్గరికి. యువతంలే వేల మంది. ఉపాధి హామీ కూడా ఒకటి, మేము ఉపాధి కూడా పెడుతున్నాము. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తాము. సంవత్సరానికి 100 మందికి ఇస్తాం. సంవత్సరానికి 100 మందికి, ఏది ఇంట్రెస్ట్ లేకుండా, ఒక రూపాయి ఇంట్రెస్ట్ లేకుండా ₹1,00,000. దానికి ఒక 20 ఇన్స్టాల్మెంట్లో, ఒక 10 ఇన్స్టాల్మెంట్లో పెట్టి డబ్బులు మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ ఇంకొకరికి ఇస్తాం. ఆ డబ్బు వస్తానే నేను మా దండిగుండా నేను చెప్తే ఈ నిన్న ఎన్నికైన కమిటీ కాపీ కూడా కొట్టచ్చు. పోటీ సంస్థగా అవతరించబోతుంది. పోటీ ఏం లేదు. ఇప్పుడు పోటీ అనే అనుకోండి, ఇద్దరు కలిసి పోటీగా చేస్తే సేవ ఎక్కువ జరుగుతుంది కదా. వాళ్ళు అవకతవకలు చేయకుండా ఉంటారు కదా. అట్లా ఎందుకు భావించడంలే మీరు? సంస్థలో లోపాలు అంటే దాన్ని సరి చేయొచ్చు కదా. దాంట్లో లోపాలు సవరించేంత ఇది లేదు. మొత్తం కుళ్ళిపోయింది వ్యవస్థ అంతా. అది వాళ్ళు ఇప్పుడు దర్గా ఆస్తులు ఉన్నాయి. దర్గా దగ్గర ఒక కాంప్లెక్స్ ఉంది. ఆ దర్గా కాంప్లెక్స్ కానీ దర్గా ఆస్తులు కానీ వాళ్ళకి ఎట్లొచ్చినాయి? వాళ్ళు ఎక్కడ కొనలే, ఎవరు దానం ఇలే, వాళ్ళు కబ్జా చేసినారు. వక్ఫ్ బోర్డు ఆస్తి అది. దాని మీద కేసు నడుస్తూ ఉంది. అది అడగండి మీరు వాళ్ళకు, మా తమ్ముడు అన్నను ఒక అడగండి. కొత్త సంస్థ తరపు నుంచి ముస్లిం సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా మా దాంట్లో తెలుగుదేశం ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, ఇంకా ఏ పార్టీ అయినా, జనసేన ఉండొచ్చు, బీఎస్పీ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇది నేను ఇంతకుముందే చెప్పినా మీకు, 87/84 రిజిస్టర్ సంస్థ అని. సొసైటీ యాక్ట్లో రిజిస్టర్ అయిన సంస్థనే. అదే ముస్లిం సమాజానికి అంతా ప్రతినిధి కాదు, ముస్లిం సమాజానికి సుప్రీం కాదు. ఎవరైనా కానీ ఎన్నైనా అంజుమన్లు పెట్టుకోవచ్చు, ఎన్ని మద్రసాలైనా పెట్టుకోవచ్చు, ఎన్ని మసీదులైనా కట్టుకోవచ్చు. పొద్దుటూరులో దగ్గర 45 నుంచి 50 మసీదులు ఉన్నాయి. ఆ అంజుమన్లో ఉండేది కేవలం 13 మసీదులే. అందులో ఖాదర్ హుసేన్ మసీదు ఇప్పుడు బైకాట్ చేసింది. సంస్థ ఇప్పుడు విధి విధానాలను, బైలాను తయారు చేస్తున్నాము. తొందరలోనే ఎలక్షన్లు జరుగుతాయి. మావి కూడా ఎక్కువ అంటే ఒక నెల లోపల మా బాడీ అంతా డిక్లేర్ అవుతుంది. రిజిస్టర్ చేస్తాము. దాని విధి విధానాలన్నీ మీ ముందర పెడతాం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.